హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్‌లో ఏ మూవీ బాగుంది ఈ వీడియో చూద్దాం. మొదటిగా వచ్చేసి 'డెకాయిట్' అనేది ఒక లవ్ రివెంజ్ యాక్షన్ సంబంధించిన డ్రామా. ఇది స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. రివెంజ్ స్టోరీ కాబట్టి అది కూడా లవర్ మీద రివెంజ్ కాబట్టి సామాన్యంగా ఈ లైన్ అందరికీ పెద్దగా కనెక్ట్ అవ్వదు. అసలు లవ్ అనేది ఎప్పుడు కలిసి అలా ఉంటేనే బాగుంటుందని చాలా వరకి 70% ఆలోచిస్తారు. సో ఆపోజిట్ అయినా కానీ దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ చూపించాలి. ఇక్కడ అంతగా చూపించలేదన్నమాట. చాలా సింపుల్‌గా ఉంది. అంటే అమ్మాయి ఛాలెంజ్ చేస్తూ, అబ్బాయి ఛాలెంజ్ చేస్తూ ఆ ఛాలెంజ్‌ని ఓవర్‌కమ్ చేయడం చూపిస్తే చాలా బావుంటదనమాట రివెంజ్‌లో. ఇక్కడ అలా ఉండదనమాట. జస్ట్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ‌లోనే కొన్ని కొన్ని అనుకుంటాడు. బట్ అది మొత్తం మనకి కనెక్ట్ అయ్యే విధంగా ఎగ్జిక్యూట్ చేయడనమాట. సో, అక్కడ మనకి కొంచెం బోర్ ఫీల్ వచ్చేస్తుంటది. అండ్ ఇద్దరు కలిపి ఒక డబ్బుకు సంబంధించిన ఇష్యూ వస్తది. ఆ ఇష్యూని ఎలా వీళ్ళు ఓవర్‌కమ్ చేశారనేది మళ్ళీ చూపిచ్చారు. అది కొంచెం చేజింగ్ సీన్స్ అవన్నీ కొంచెం బాగా అనిపిస్తుంటాయనమాట. క్లైమాక్స్ వచ్చేసి మనకి 'ప్రేయసి రావే' శ్రీకాంత్ గారు అండ్ రాశి గారు తీసిన క్లైమాక్స్ సీన్ ఉంటది కదా! సో, అలా అనిపించింది క్లైమాక్స్ నాకు. సో, మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ గాని, యాక్షన్ సీక్వెన్సెస్ గాని, కెమెరా గాని, యాంగిల్స్ గాని, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అంతా బానే ఉన్నప్పటికీ కథలో మనకి అంతగా మెప్పించే అంత ఇంపాక్ట్ లేకపోవడం వల్ల మనకి బోర్ ఫీల్ వచ్చింది. సో, నాకైతే నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'వాజ్‌హా 2' ఇదొచ్చేసి ఒక బ్రదర్స్ సంబంధించిన ఫ్యామిలీ నుంచి కథ మొదలవుతుంది. సో, అక్కడి నుంచి వెళ్ళి ఇంకా ఫ్రెండ్స్ బ్యాక్‌గ్రౌండ్‌లోకెళ్ళి అక్కడి నుంచి యూత్ జనరేషన్‌లోకెళ్ళి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ గానీ, వాళ్ళు బిహేవ్ చేసే ప్యాటర్న్ అంతా గాని మనకు బాగా చూపిస్తారు. సో, ఎప్పుడో మనం చిన్నప్పుడు చేసిన చాలా పనులు ఇక్కడ మనకు కనెక్ట్ అయితాయి కాబట్టి మనకు చూసిన కొద్దీ చూడాలనే ఫీలింగ్‌లో ఉండిపోతాము. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి ఎమోషనల్‌గా చూపిచ్చారు. కాకపోతే ఇది మలయాళం ఫిల్మ్ కాబట్టి చాలా స్లోగా ఉంటుంది. 2 అవర్స్ 40 మినిట్స్ అలా ఉంది. సో, నార్మల్‌గా మీరు ఎక్కువ యాక్షన్ సినిమాస్ గానీ, లేకపోతే క్రైమ్ థ్రిల్లర్స్ గానీ, ఇలాంటి సినిమాలు చూస్తుంటే ఇది మాత్రం చాలా బోర్ ఫీల్ వస్తదనమాట మీకు. నాకైతే పెద్దగా కూడా కనెక్ట్ అవ్వలేదు. బట్ ఉన్నంతలో చూస్తే ఓకే అన్నట్టు వెళ్ళిపోయింది గైస్ నాకైతే. సినిమాటోగ్రఫీ గానీ, ఆ లొకేషన్స్ గానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ, వాళ్ళ దాంట్లో చూపించిన స్క్రీన్ ప్లే గానీ అంతా కూడా ఓకే బాగుంది అన్న ఫీలింగ్‌లో నేను ఉండిపోయాననమాట. సో, నాకైతే టైమ్ పాస్ కోసం ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఇదొచ్చేసి ఫ్యూచర్‌లో 2040లో మన టెక్నాలజీ ఎలా డెవలప్ అయితుంది, మన ఎమోషన్స్‌ని ఎలా క్యారీ చేస్తారు అండ్ హ్యూమన్స్‌కి ఇద్దరి మధ్యలో లవ్ కుదిరినప్పుడు దానికి ఇన్సూరెన్స్ అనే ఒక మంచి కీ పాయింట్‌తోని వచ్చారన్నమాట. అండ్ ఈ సినిమాలో వచ్చేసి 'ఎస్.జె. సూర్య' గారి యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ ఎమోషన్స్ క్లారీ చేశారు క్లైమాక్స్‌లో. అది కూడా కొంచెం బానే వర్కౌట్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ నుంచి ఏమైతదంటే మనకి సినిమా ఒకటే లైన్ అనమాట. 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఈ లైన్ మీద వెళ్ళేసరికి ఈ ఫస్ట్ హాఫ్ మనకి చాలా ఎక్సైటింగ్ అయిపోతుంది. సెకండ్ హాఫ్‌లో మనకు చాలా బోర్ వస్తదనమాట. ఎందుకంటే సింగిల్ లైన్ స్టోరీ కాబట్టి. సో, మనం చాలా సార్లు చెప్పుకున్నాం సింగిల్ లైన్ స్టోరీస్ బోర్ ఫీల్ వస్తాయి. ఒకటే లైన్‌ని మొత్తం సినిమా మొత్తం చూపిస్తాయి అని చెప్పేసి. సో, ఇది మొత్తంగా ఓవరాల్ చూసుకుంటే నాకు టైమ్ పాస్ కోసం చూడొచ్చు అనే ఒక ఫీల్ మాత్రం నాకు కలిగింది గానీ, ఏదో టైం తీసుకొని చూసే ఫిల్మ్ లాగా అయితే నాకు అనిపించలేదు. ఒకవేళ టైం ఉంది మీరు చూస్తారంటే మాత్రం మీ ఇష్టం గైస్. నెక్స్ట్ వచ్చేసి 'పాపం ప్రతాప్' ఇదొచ్చేసి ఒక డిఫరెంట్ స్టోరీ. మంచి విలేజ్ డ్రామా ఫ్యామిలీ అందరూ కలిసి కూడా చూసే విధంగానే ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ సంబంధించిన సీన్ ఏదైతే ఉందో అది చాలా బాగుందన్నమాట. అండ్ యాక్టింగ్ గానీ, సాంగ్స్ గానీ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. బట్ ఇది కూడా సేమ్ ప్రాబ్లమ్. సింగిల్ లైన్ స్టోరీ సెకండ్ హాఫ్‌లో బోర్ ఫీల్ వచ్చేస్తది. మనకి ఎంత సాంగ్స్ బాగున్నా, ఎంత ఎమోషన్స్ మనకు చూపించినా గానీ, మళ్ళీ అదే స్టోరీ రన్ అవుతుండేసరికి ఆడియన్స్ పక్కా బోర్ ఫీల్ అవుతాడనమాట. సో, ఇది కూడా టైమ్ పాస్ కోసం అట్లా ఎండ్ చేశాను తప్పించేసి టైం తీసుకొని చూసే ఫిల్మ్ లాగా అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే ఆ సింగిల్ లైన్ కాబట్టి. సో, ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే, నాకు తెలిసి ఈ వారంలో అయితే ఏవి లేవు. అంతో ఇంతో టెక్నికల్లీ అంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ, సాంగ్స్ గానీ కొంచెం అదంతా చూడాలంటే 'డెకాయిట్' ఇప్పుడున్న ఫిలిమ్స్‌లో కొంచెం ఒకసారి అట్లా చూడొచ్చు. అది కూడా టైమ్ పాస్ కోసం చూడొచ్చు అనే ఫీల్ మాత్రం నాకు కలిగింది గైస్. సో, ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానెల్ కనెక్ట్ గమనించండి. నచ్చితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానెల్. థాంక్ యూ. బై.